హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. ఈరోజు శనగలు కూర అన్నంలోకి ఎలా చపాతీలోకి అన్నిట్లోకి తినొచ్చండి. నేను ఈరోజు అన్నంలోకి శనగల కూరని చేస్తున్నాను. చూడండి ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను. కసిన జీడిపప్పు, కొద్దిగా ఎండు కొబ్బరి, 2 పచ్చిమిరపకాయలు, ఒక్క ముక్క అల్లం, 2 లవంగాలు, ఒక చిన్న ముక్క చెక్క. తెల్లగడ్డ నాకు ఆప్షన్ అండి, నేను పెద్దగా వాడను దాన్ని, అందుకని వేయలేదు. అదంతా పేస్ట్ చేసి పెట్టుకొని ఆయిల్ వేసి గిన్నెలో దాంట్లో సన్నగా తరిగిన ఒక 2 ఎర్రగడ్డల్ని వేయించుకున్నానండి. ఆ తర్వాత ఈ పేస్ట్ని వేసేసుకున్నాను. తర్వాత 2 టమోటాల ప్యూరీ కూడా చేసి దానిలో వేసానండి. అది కొద్దిగా వాడనిచ్చి తర్వాత ఇదిగోండి మిరప్పొడి కొద్దిగా, మళ్ళీ వచ్చి ధనియాల పొడి, దా కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, తగినంత ఉప్పు, ఇవన్నీ వేసేసి దానిలో వేసి కొద్దిగా కరివేపాకు వేసి స్విమ్లో పెట్టి కొద్దిగా బాగా వాడనివ్వాలండి. అంటే బాగా కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత దాంట్లో ఉడకబెట్టుకున్న శనగల్ని వేసేసానండి. వేసేసి బాగా కలిపి ఆ తర్వాత ఈ శనగలు ఉడికిన నీళ్లు ఉంటాయి కదండి, ఆ నీళ్ళని వేస్ట్ పోనీయకుండా అది కూడా దీనిలోనే వేసేసి బాగా ఉడకనివ్వాలండి. ఆ నీళ్ళని తీసి ఇదిగోండి శనగలు ఉడకబెట్టిన నీళ్ళు ఇవైతే దీనిలో వేసేసాను. మొత్తం పోసేసి కాస్త స్విమ్లో పెట్టేస్తే చాలండి. ఒక 10 నిమిషాలు స్విమ్లో పెట్టామంటే చక్కగా ఉడికిపోతుంది. మనం దీన్ని చపాతీలోకి అన్నిట్లోకి తినొచ్చు. కానీ నేను పెద్దగా చేయనండి, మంచి హై ప్రోటీన్ ఫుడ్ ఇది. సో ఈరోజు మా పిల్లలు ఉన్నారు, అందుకోసమని చేశానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కూర. అంతే బాగా కలబెట్టి హైలో పెడితే మాడిపోతుంది. జీడిపప్పు అన్నీ వేస్తున్నాం కదండి, అందుకని అడుగంటుతుంది. సో కాస్త స్విమ్లో పెట్టేసి కాస్త బాగా ఉడకనిస్తే చూడండి కూర దగ్గరగా వచ్చేసింది. ఆ నీళ్ళన్నీ పొయ్యి దగ్గరగా వచ్చేసిందండి. కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒక 2 నిమిషాలు ఉంచేస్తే కూర రెడీ అయిపోయిందండి. అంతే. ఈ కూర నేను అన్నంలోనే తింటానండి, చపాతీలోకి నేను తినను. నాకు అన్నంలోనే ఇష్టం ఈ కూర. కానీ మా పిల్లలకి మాత్రం చపాతీ చేస్తాను. ఒక 2 చపాతీలు అయితే చాలండి, హెవీ అయిపోతుంది, ఈ కూర ఎక్కువ తినలేరు. సో ఈరోజు నేను ఇదిగోండి అన్నంలోకి ఆ కూర పెట్టుకొని నేనైతే తినేసానండి. ఇదిగోండి శనగలు ఉడికితే మెత్తగా ఉండాలండి. ఈ రకంగా చూడండి, చూపిద్దామంటే చేయి కాలుతోంది నాకు, అంత వేడిగా ఉంది. చూడండి ఇలా ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా?